భయంకరమైన ఆ 7 పాపాలు ఒక పాపం చేతబడి చేయించడం. చేతబడి చేయడం అనేది చాలా వినాశనకరమైన పాపం. గునాయే కబీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఖురాన్లోని ఎలాంటి వాక్యాలు, ఎలాంటి దువాలు చదివితే మన మీద చేతబడి ప్రభావం అనేది ఉండదో తెలుసుకుందాం. చేతబడి చేయించడం చాలా పెద్ద పాపం. చేతబడి చేయడం అనేది ఇస్లాం ప్రకారంగా చాలా పెద్ద పాపం, కుఫ్రు. మనం ఒక హదీస్ను పరిశీలిస్తే ముస్నద్ అల్ బజ్జార్ హదీస్ నంబర్ 3578, అదేవిధంగా సిల్సిలా హదీసే సహీహా హదీస్ నంబర్ 2195. ఇమ్రాన్ బిన్ హుసేన్ రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, చేతబడి చేయించేవారు మాలోని వారు కాదు. ఎవరైతే చేతబడి చేయిస్తారో వారు మాలోని వారు కాదని ప్రవక్త వారు తెలియజేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది చేతబడి చేయడం ఎంత పెద్ద పాపము. అదేవిధంగా మనం మరొక హదీస్ను పరిశీలిస్తే సహీ ముస్లిం హదీస్ నంబర్ 89, హజరత్ అబూ హురైరా రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అతి భయంకరమైన 7 పాపాలకు మీరు దూరంగా ఉండండి. భయంకరమైన 7 పాపాలు ఒక పాపం చేతబడి చేయించడం. చేతబడి చేయడం అనేది చాలా వినాశనకరమైన పాపం, గునాయే కబీరా. కాబట్టి చేతబడికి చాలా దూరంగా ఉండండి. ఒకవేళ మీ మీద ఎవరైనా చేతబడి చేయిస్తారేమోనన్న అనుమానం ఉంటే నేను చెప్పబోయే ఈ ఖురాన్ వాక్యాలు, దువాలు చదవండి. ఇన్షాల్లా మీ మీద చేతబడి ప్రభావం ఉండదు. మీ మీద ఎలాంటి చెడు ప్రభావం ఉండకూడదు అనుకుంటే షరియత్లో తెలియజేసిన కొన్ని దువాలు, కొన్ని ఖురాన్ ఆయతులు తప్పకుండా చదవండి. చేతబడి అనేది అల్లా యొక్క ఆజ్ఞతోనే జరుగుతుంది. నేను ఇప్పుడు కొన్ని ఖురాన్ ఆయతులు, దువాలు తెలియజేస్తాను. ఇవి తప్పకుండా ప్రతిరోజు చదివే ప్రయత్నం చేయండి. ఇన్షా అల్లా మీ మీద చేతబడి ప్రభావం అనేది ఉండదు. మొదటిది, ఉదయం మరియు సాయంత్రం తప్పకుండా ఆయతుల్ కుర్సీ అనేది చదవాలి. ఖురాన్ సూర బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 255. దీన్ని ఆయతుల్ కుర్సీ అంటారు. దీన్ని ఉదయం మరియు సాయంత్రం తప్పకుండా చదవండి. రెండోది, సూర ఇఖ్లాస్, సూర ఫలక్ మరియు సూర నాస్, సూర నంబర్ 112, సూర నంబర్ 113, సూర నంబర్ 114. ఈ 3 సూరాలను ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు తప్పకుండా చదివి మీ మీద దమ్ చేసుకోండి. ఈ 3 సూరాలు చాలా పవర్ఫుల్. మూడోది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే ఈ దువా రోజుకు 100 సార్లు చదువుతారో అలాంటి వారికి శైతాన్ ఎలాంటి నష్టాన్ని కలిగించలేడు. ఆ దువా ఏంటంటే లా ఇలాహా ఇల్లల్లాహు వహదహు లా షరీక లహుల్ ముల్కు వలహుల్ హమ్ద్ వహు అలా కుల్లి షయీన్ కదీర్. ఈ దువా తప్పకుండా రోజుకు 100 సార్లు చదవండి. నాలుగోది, ఔజ్ బి కలిమాతిల్లాహి తామ్మతి మిన్ షర్రి మా కలక్. ఈ దువా కూడా ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు తప్పకుండా చదవండి. ఐదోది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరి ఇంట్లో అయితే సూర్య బకరా పారాయణం జరుగుతుందో ఆ ఇంట్లో నుండి శైతాన్ పారిపోతాడు. కాబట్టి సూర్య బకరా యొక్క పారాయణం ఎక్కువగా చేసే ప్రయత్నం చేయండి. ఆరోది, ఔజ్ బి కలిమాతిల్లాహి తామ్మతి మిన్ కుల్లి షైతాని వ హామ్మ వ మిన్ కుల్లి ఐనిన్ లామ్మ. ఈ దువా కూడా తప్పకుండా చదవండి. ఇవే కాకుండా వీలైనంత ఎక్కువగా ఖురాన్ పారాయణం చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఉదయం మరి సాయంత్రం తప్పకుండా అజ్కార్ అంటే ఏదైతే తప్పకుండా చదవాల్సిన దువాలు ఉన్నాయో చదవండి. ఎక్కువగా అల్లా యొక్క జికర్ చేసే ప్రయత్నం చేయండి. వీటన్నిటి వల్ల ఇన్షా అల్లా మీ మీద చేతబడి ప్రభావం అనేది ఉండదు. ఎవరైతే అల్లా మీద బలమైన విశ్వాసం, తక్కువని కలిగి ఉంటారో అలాంటి వారికి ఇన్షా అల్లా ఎలాంటి నష్టం కలగదు. చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా మనందరినీ చేతబడి నుండి రక్షించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.